వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజకీయ అరంగేట్రం చేసిన ఆయనకు లాయర్ కాబట్టి అతి తెలివితేటలో మనకి తెలియదు కానీ 80లోనే సీఎం కావాలనుకున్నారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటిది అక్కడికి పోయినాక ఆయనకు ఆలోచనతోనే అంటే 1984లో కావాలనే అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మొత్తం సీఎంగా బాధ్యతలు చేపట్టి తీసుకున్నారు ఆయన. ఎన్టీ రామారావు అమెరికాకి వెళ్ళారు కదా, అంటే గుండె శస్త్రచికిత్స సమస్యలకు మొత్తం కార్డియాక్తో బాధపడుతూ అమెరికాకి వెళ్ళొచ్చు. వచ్చే లోపల అంటే 1984 ఆగస్టు 16 ఈయన అక్కడ నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు 31 రోజుల పాటు ఈయన 1 మంత్ సీఎం ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అసలు ఏం జరిగింది ఆ రోజు అసలుకి? వచ్చేలోపు జరగలేదు, వచ్చేలోపు కుట్ర జరిగింది. పోయేటప్పుడు అందరూ కలిసి ముఖ్యంగా సన్నపనేని రాజకుమారి గారు గుమ్మడికాయ దిష్టి తీసి ఎక్కించారు. దాంట్లో భాస్కర్ రావు గారు అందరు క్యాబినెట్ అంతా మనం ఎక్కించారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఈ మధ్యలో జరిగిన విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరి ద్వారా తెలిసింది ఇలా కుట్ర జరుగుతుంది, నిన్ను తప్పించి ఎక్కించి జరిగినప్పుడు ఆయన ఏం చేశారు, ఎన్టీఆర్ గారు డైరెక్ట్ గా గవర్నర్ కి లెటర్ రాశారు, భాస్కర్ రావుని బర్తరఫ్ చేయండి. రామ్లాల్ అప్పుడు గవర్నర్ రామ్లాల్ ఈయన బర్తరఫ్ చేయండి అన్న దగ్గర నుంచి ఇమీడియట్ గా ఆయన ఏం చేశారు, డైరెక్ట్ పై నాకు 95 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి కొంతమందిని తీసుకుని ఆయన ముందు చూపించాడు. ఆ రోజు ఈ రోజు ఉన్నట్లుగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మధ్యలో ఒక కేంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఒక నాయకుడు, కేంద్ర మంత్రి ఒక నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ తోటి రామ్లాల్ ఈయనని ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. ఇచ్చి నీకు 30 రోజుల్లో పెట్టుకోమని. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటారు కాదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద అయితే ఇందిరాగాంధీ కాదు, పివి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు కాదు, ఇంకో పెద్ద ఆయన. ఓకే, ఇంకొక పెద్ద ఆయన రామ్లాల్ ని ఫోర్స్ చేసి. అంటే ఏముంటుందంటే ఇప్పుడు లాంటి కమ్యూనికేషన్ ఆ రోజు లేదు. మేడం చెప్పారు ఈయనకు సపోర్ట్ చేయండి, మేడం అభిష్టానం ఇతను పెట్టాలి, ఎన్టీఆర్ తప్పించాలి. ఆ పెద్ద ఆయనకి ఏం అవసరం? ఎన్టీఆర్ ని తప్పించి నాదెళ్ల భాస్కర్ రావు గారిని కుర్చీలో అవసరం అంటే భాస్కర్ రావు గారి పాత మిత్రులు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ మనం తప్పించవచ్చు, ఇక్కడ మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక్కడ అధికారంలో మనం తీసుకొచ్చేస్తే ఎట్లుంటాయంటే ఈ రోజు భాస్కర్ రావు వచ్చిన తర్వాత భాస్కర్ రావు మళ్ళీ కాంగ్రెస్ లో వస్తానని చెప్పాడు. ఏమైతుంది ముందైతే ప్రచారంలో 83 ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ మీద బాగా అటాక్ చేసిన ఎన్టీఆర్ తప్పిస్తాం కదా, ఇలాంటి ఆలోచనతో జరిగింది. ఓకే, అంటే ఆ రోజు నాదెళ్ల భాస్కర్ రావు గారు మరి 1 మంత్ సీఎంగా అయితే అయ్యారు. తర్వాత తన బలాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు ఆ రోజు? వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈయన ఎవరినైతే 95 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు, 10 మందో 15 మందో లేక 21 మంది ఆయన క్యాబినెట్ లో ఉంది. వాళ్ళ పైన 10-15 మంది ఉంటారు. వాళ్ళు కూడా నికరంగా నిలబడతారో లేదో చెప్పలేము. సామాన్యులని ఎమ్మెల్యేలాగా తీసుకెళ్లారు, వాళ్ళ ఐడి కార్డులు కానీ ఏది కానీ చెక్ చేయకుండానే గవర్నర్ అవకాశం ఇచ్చాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఓకే ఓకే, వీళ్ళు ఎమ్మెల్యేలా కాదని నిర్ధారణ చేయకుండా ఇచ్చేసారు. సో మీరు బల నిరూపణ చేసుకోమని చెప్పారు. ఓకే ఓకే, ఆ ఎపిసోడ్ వల్ల నేను రామ్లాల్ గారి తర్వాత ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. రామ్లాల్ గారు ఈ ఎపిసోడ్ తర్వాత కూడా ఐ థింక్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం ఒకసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆయన చెప్పారు నేను అన్యాయం చేసింది ఏం లేదు, వాళ్ళందరూ వచ్చారు, నేను అవకాశం ఇచ్చాను, అలా నిరూపణ చేసుకోమని చెప్పారు. దీంట్లో రామ్లాల్ కుట్ర కూడా అంటారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫోర్స్ తోనో ప్రోద్బలంతో రామ్లాల్ కుట్ర చేసినట్టు. గవర్నర్లు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు, వ్యక్తిగతంగా ఏముండకపోయినా గవర్నర్ చెప్పినట్టే చేస్తారు. ఎన్టీఆర్ గారు దూకుడు స్వభావం ఆ రోజు టీడీపీలో ఉన్న పెద్దలకు నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చదు, బయట ఉన్న కొంతమంది పెట్టుబడిదారు నచ్చదు. ఈ కుట్రకు ఆద్యం పోసింది ఎవరంటారు? ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళి వచ్చే లోపల నాదెళ్ల భాస్కర్ రావుని సీఎం చేయాలా, ఎన్టీ రామారావుని గద్దె దింపాలి అని కుట్రకు ఆద్యులు ఎవరంటారు అసలు? భాస్కర్ రావు. ఎన్టీఆర్ చేసిన విధానాలలో ఒకటి బాగా ప్రజా వ్యతిరేకత వచ్చింది ఏంటంటే రిటైర్మెంట్ వయసును 58 నుంచి 55 తగ్గించడం. ఆ తగ్గించే క్రమంలో ఆయన వ్యతిరేకత మొదలైంది. ఈ రెండింటికన్నా ముందు ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది, చాలా మందికి గుర్తు రాదు. 83 ఎన్నికలు అయిపోయినప్పుడు జనవరి 6వ తారీఖు 8వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు హిమాయత్ నగర్ నుంచి నారాయణరావు గౌడ్ అని ఒక ఆయన గెలిచారు. కౌంటింగ్ అయిపోయిన రోజు దాదాపు అదే రోజు ఆయన హార్ట్ అటాక్ చనిపోయారు. దానికి ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఆ సందర్భంలో ఎన్టీఆర్ అన్నారా లేదా మనకు తెలియదు, నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది అనే మాట మీడియాలో బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఎన్టీఆర్ తలపొగరు మనిషి విలువ ఇవ్వడు అనేది. ఆ బై ఎలక్షన్ లో ఎవరికి అవకాశం ఇచ్చారంటే పర్వతనేని ఉపేంద్ర వచ్చి పోటీ చేశారు టీడీపీ తరఫున. అప్పుడు ఆయన ఉపేంద్ర నాన్ లోకల్, పార్టీ పెట్టిన రోజు ఉపేంద్ర అంత సీనియర్ కాదు, అధికారంలో వచ్చిన తర్వాతనే ఉపేంద్ర అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్నంత రోజు ఉపేంద్ర అంత సీనియర్ ఏం కాదు, దాంట్లో ఏమంటారు పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే ఆయన వచ్చిన్నారు. ఉపేంద్ర ఎక్కడి ఉపేంద్ర అయితే వెస్ట్ గోదావరి లేకుంటే కృష్ణాను తీసుకురావాల్సిన ఉపేంద్రని హిమాయతనగర్ తీసుకురావడం ఇబ్బంది పడింది. అంటే అప్పట్లో నాదెళ్ల భాస్కర్ రావు గారు చేస్తున్న కుట్ర ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు అమెరికాలో ఉన్నప్పుడు రామోజీరావు గారు తెలుదంటారా? రామోజీరావు గారి మీద దీని మీద వివాదం లేదు. నేను చెప్పాను బై ఎలక్షన్ చెప్తాను. టీడీపీ తరపునేమో పర్వతని ఉపేంద్ర పోటీ చేశారు, బీజేపీ తరపున టైగర్ ఆలయ నరేంద్ర పోటీ చేశారు. నరేంద్ర గెలిచారు ఆ ఎన్నికల్లో. అంటే
గవర్నమెంట్ ఏర్పడిన 2-3 నెలలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫస్ట్ ఓటమి టీడీపీకి ఏర్పడింది. ఓకే, అది ఒక షాక్ అందరికీ. అదేంటి ఎన్టీఆర్ తిరుగులేని విజయంతో వచ్చాడు, 3 నెలలకు జరిగిన బై ఎలక్షన్లో ఓడిపోయినాడు అంటే ఇతను నిజంగా ఆ స్థాయి కాదేమో అన్న ఆలోచన ఆయన వ్యతిరేకించడం మొదలైంది. ఓకే, దాన్ని అవకాశం తీసుకొని భాస్కరరావు గారు ఆలోచించుకొని ఉంటారు. ఈయన రిటైర్మెంట్ వయసు తగ్గించడం, కొన్ని నిలయాల్లో దుందుడుగా పోవటం ఇవన్నీ చూసుకొని ఆయనకి ఆలోచన వచ్చి ఉంటుంది. అంటే ఒక కుట్ర చేస్తూ ఉన్నప్పుడు రామోజీరావు గారికి తెలియకుండా జరిగి ఉంటుంది అంటారా? రామోజీరావుకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ జరిగినప్పుడు మాత్రం ఆయన ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు. 100% ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు కాబట్టి రామోజీరావు గారికి దీంట్లో పాత్ర ఉన్నట్టుగా ఎక్కడ ఆరోపణలు లేవు. ఓకే, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఈనాడు నిలబడి అసలు ఇదంతా రాసింది ఈనాడే, వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, ఒకళ్ళ ఫోటోలు పెట్టి మొత్తం రాసుకుంది ఈనాడే కాబట్టి రామోజీరావు దాంట్లో అక్కడ నిందించలేదు. మరి ఆ కుట్రతో బల నిరూపణ చేసుకోలేకపోవడము, ఆయనని బర్తరఫ్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన మధ్యలో చాలా జరిగింది. ఈయన రామ్లాల్ని తప్పించేశారు. ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఇతను సరిగా చేయలేదు, రామ్లాల్ని తప్పించేసి శంకర్ దయాళ్ శర్మని తీసుకొచ్చారు గవర్నర్. శంకర్ దయాళ్ శర్మ ఏం చేశారంటే మీకు అసెంబ్లీ లోపల కూడా ఒక పొగ బాంబు పేలిందని ఒక ఆరోపణ ఉంది. అయితే అది సభలో కాదు, సభ బయట పేలిందని ఆరోపణ ఉంది. అంటే విజయవాడలో హైదరాబాద్ అసెంబ్లీ ముందు జరిగిందని ఒకళ్ళు అంటారు, కాదు సభ లోపలే జరిగింది ఇంకొకళ్ళు అంటారు. మొత్తం మీద గందరగోళమైన పరిస్థితి. బాగారెడ్డి ఉండేవాడు, బాగారెడ్డిని తప్పించారు స్పీకర్లుగా. తర్వాత ఓవైసీ వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ ఉండేవారు, ఆయన తప్పించారు. చివరికి ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో శంకర్ దయాళ్ శర్మ వచ్చేసి దాన్ని కంట్రోల్లో పెట్టి మీరు నిరూపించుకోవాలి చేసినప్పుడు వీళ్ళు క్యాంప్ అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ, ఈ ఎపిసోడ్తో చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చాడు. అంతమంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు, చంద్రగిరి ఓడిపోయి ఉన్నాడు కదా. సో ఈ ఎపిసోడ్తోనే మళ్ళీ ఆయన ఎన్టీఆర్ మామకి దగ్గర అయినాడు. మొత్తం క్యాంపుని ఢిల్లీలో తీసుకుపోయి పార్లమెంట్ దగ్గర పెరేడ్ చేశారు. తర్వాత నంది హిల్స్, బెంగళూరు దగ్గర నంది హిల్స్లో పెట్టారు. ఎప్పుడైతే శంకర్ దయాళ్ శర్మ మీకు బల పరీక్ష పెట్టుకోమని చెప్పారో, ఈయన మనకు బలం లేదు, ఈయన చాలా ప్రయత్నం చేశాడు, కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న సార్లు సహకరించట్లేదు అనుకొని రాజీనామా చేయడం జరిగింది. అంటే 1983 తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి వచ్చారు కదా. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. అప్పుడు 84లో వచ్చారు అనుకోండి. అదే ఇంకా 84. అంటే ఈ సంక్షోభానికి ముందు వచ్చారా తర్వాత వచ్చారా అది కరెక్ట్ గా తెలియదు. అఫీషియల్ గా తిరిగింది మాత్రం ఈ సంక్షోభం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుని తిరిగారు. ఎందుకంటే ఇది జరిగింది ఆగస్టులో. ఏమి అంటే ఐ థింక్ చేరి ఉంటారేమో, ఉండొచ్చు కానీ అఫీషియల్ గా లేకుండా ఇది సాధారణంగా రోజు కలవటం. అంటే ఆయన తెలియవంట విషయాలు ఆయన తెలియకుండా జరిగింటాయి. అవన్నీ కూడా నాదెళ్ల భాస్కరరావు గారు ఎపిసోడ్ అంతా కూడా